మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్సూరెన్స్ తెలుసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉన్నా, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్స్కి వచ్చేటప్పటికి గైడెన్స్ ఇంపార్టెంట్, గెస్ వర్క్ కాదు. సో మీరు గోల్స్ రీచ్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. సో ఎవరికైనా గోల్స్ ఉంటాయండి. కొంచెం 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి కార్ కొనాలో, ఇల్లు కొనాలో, లేకపోతే పిల్లల ఫీజులకో, లేకపోతే సేవింగ్స్కో, లేకపోతే ఎక్కడికన్నా ట్రిప్కో, దేనికైనా కొంచెం ముందు చూపు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి వాటిల్లో వేస్తే ఇది యూజ్ అవుతుందో అడుగుదాం రమని. నమస్తే రమా. నమస్తే. సో నేను ఇప్పుడు చెప్పినట్లు ఉంటుంది ఫ్యూచర్ ప్లాన్. 2 ఏళ్లకు మనం ఇది చేయాలి అంటే ఇంత లిక్విడ్గా మన దగ్గర అమౌంట్ ఉండాలి. అవును. సో ఇలా అమౌంట్ అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలి అంటే ఒక 2 ఇయర్స్లో ఎలా సేవ్ చేసుకోవాలి, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి వాటిల్లో పెడితే మంచి సేవింగ్స్ లో ఉంటాం. ఇది చాలా మందికి తెలియదు. మ్యూచువల్ ఫండ్స్ లోని షార్ట్ టర్మ్ కి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేసి. మోస్ట్లీ అందరికీ తెలిసింది ఏంటంటే లాంగ్ టర్మ్. మేము కూడా ఎక్కువ లాంగ్ టర్మ్ నే ప్రమోట్ చేస్తాం, మీ వెల్త్ గ్రో చేసుకోవాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేసి. కానీ షార్టర్ డ్యూరేషన్ కి కూడా మ్యూచువల్ ఫండ్స్ లో చాలా ఫండ్స్ ఉంటాయి. కొన్ని వీడియోస్ లో నేను చెప్పాను ఆల్రెడీ. బట్ ఈసారి మనం ఇన్ డీటెయిల్డ్ గా షార్టర్ టర్మ్ కి ఎలాంటి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో దట్ ఎవరికైనా ఫ్యూచర్ లో డెట్ ఫండ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఈ ఒక్క వీడియో చూస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది ఏ ఫండ్స్ పెట్టుకుంటే మంచిది అనేసి. అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ షార్టర్ డ్యూరేషన్ అంటే ఏంటి. షార్టర్ డ్యూరేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకున్న గోల్స్, మీరు అన్నట్లు ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకపోతే కార్ కొనుక్కోవాలన్నా, లేదా టూర్కి వెళ్ళాలన్నా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా, ఏదైనా కూడా విదిన్ 5 ఇయర్స్ లోపు మనం పెట్టుకోవాలి అంటే మనకి కావాలి అమౌంట్ అనుకున్న దాన్ని షార్టర్ గోల్స్ అంటారు. 5 ఇయర్స్ దాటి ఉన్న వాటన్నింటినీ లాంగర్ గోల్స్ అంటారు. సో 0 నుంచి 5 ఇయర్స్ మనకి ఈ 0 నుంచి 5 ఇయర్స్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి. ఇప్పుడు కరెక్ట్గా సెప్టెంబర్లో ఉన్నాం మనం. సో సెప్టెంబర్ నుంచి ఇంకొక 6 మంత్స్లో కట్టాలి అంటే ఇది కూడా ఒక షార్టర్ గోలే. ఒకేసారి కడితే కొంచెం ఫీజెస్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, ఒకే సింగిల్ టైం పే చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు. సో 6 మంత్స్లో పే చేయడానికి అవుతుంది. ఇన్సూరెన్స్లు కట్టాల్సి ఉంటాయి, అవి కూడా మనకి ఎవ్రీ ఇయర్ లోపు కట్టాలి. సో ఇది 1 ఇయర్ లోపు కట్టాలి. సో దాన్ని కూడా షార్టర్ గోల్ కిందే అంటారు. సో ఇవన్నీ కూడా షార్టర్ గోల్సే అవుతాయి. అంటే 0 నుంచి 1 మంత్లో అచీవ్ అవ్వాల్సిన వాటి దగ్గర నుంచి 5 ఇయర్స్ లోపు అచీవ్ అవ్వాల్సిన వీటన్నిటినీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్ అనే అంటారు. సో చాలా మందికి తెలుసు షార్ట్ గోల్స్ అంటే మనకి ఆర్డీస్ ఉంటాయి, ఎఫ్డీస్ ఉంటాయి, చిట్లు ఉంటాయి, ఇవన్నీ వేసుకుంటూనే ఉంటారు. బట్ వాటికి ఈ డెట్కి డెట్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకవేళ మనం ఎఫ్డీలో కానీ ఆర్డీలో కానీ మనీ వేసుకుంటే వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ రెస్ట్రిక్షన్ ఏంటి, మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకు తక్కువ వస్తుంది, ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తారు. దాంట్లో వచ్చిన దాని మీద కూడా ట్యాక్సెస్ కట్ అవుతాయి. మళ్ళీ ట్యాక్స్ కట్ అయ్యి మిగిలిందే మనకు వస్తుంది. యాక్చువల్లీ వచ్చిన అమౌంట్ అంతా కూడా మన శాలరీకి యాడ్ అయిపోయి మిగిలిందే వస్తుంది. సో రిటర్న్స్ కొంచెం ఎక్కువ వచ్చాయి అనుకో, అంటే ఇప్పుడు డెట్ ఫండ్స్లోని ఎఫ్డీస్ మీద కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ట్యాక్స్ కట్ అయిన తర్వాత మనకి ఎఫ్డీ రిటర్న్స్ సమానంగా ఉంటాయి. సో ఫస్ట్ డ్రాబ్యాక్ మనకి ఎఫ్డీస్తో ఏంటంటే ఈ వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయిపోతుంది ఎవరికైతే శాలరీ ఎక్కువ ఉండి ట్యాక్సెస్ కడుతున్నారో వాళ్ళ పాయింట్లో. అండ్ సెకండ్ థింగ్, అదొక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మనం ఆ పీరియడ్ మధ్యలో అవసరం వచ్చి తీసుకోవాలంటే మనం తీసుకోలేము. మనకు ఒక మెచ్యూరిటీ, ఇప్పుడు ఎఫ్డీ ఉంది 1 ఇయర్ 2 ఇయర్స్ మనం కడతాము. సో 2 ఇయర్స్కి ముందు ఆ ఎఫ్డీని తీయలేము కదా. ఆ 2 ఇయర్స్ పాటు ఎఫ్డీని రన్ చేస్తూనే ఉండాలి. సో ఒకవేళ నాకు 2 ఇయర్స్ కోసం నేను ఎఫ్డీ తీసుకున్నాను, నాకు 1 ఇయరే కావాలి ఆర్ 1.5 ఇయర్కే కావాలి. సో అలాంటప్పుడు నేను అది విత్డ్రా చేసుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తారు. యా, సో యాక్చువల్గా అయితే ఆర్బీఐ రూల్ ప్రకారంగా అలా ఛార్జెస్ వేయకూడదు. బట్ చాలా బ్యాంక్స్ వాళ్ళు ఫ్రీగా అంటే మెచ్యూరిటీకి ముందే తీసేసుకుంటే వాళ్ళు ఛార్జెస్ వేస్తారు. 1% మనకిచ్చే ఇంట్రెస్ట్నే కట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మెచ్యూరిటీ అంటే ఒక 5 ఇయర్స్ అన్నారు. 5 ఇయర్స్ ఎఫ్డీ వేసారు అనుకో, దాంట్లోనే మీరు 4 ఇయర్స్కి తీసుకుంటే ఐడియల్గా ఆర్బీఐ రూల్ ప్రకారంగా ఏం చేయాలి, ఈ 4 ఇయర్స్ టర్మ్కి నార్మల్గా ఈ బ్యాంకులు వాళ్ళు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తున్నారో, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారో అంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి. కానీ వీళ్ళేం చేస్తారు, అడిషనల్గా 1% కట్ చేసేస్తూ ఉంటారు.
ఎందుకంటే మీరు ఫ్రీగా తీసేసుకున్నారు అనేసి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాకే మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగర్ టర్మ్ ఎఫ్డీస్ వేసేటప్పుడు ఇయర్లీ కూడా మనం విత్డ్రా చేయకపోయినా మనకి ఇంట్రెస్ట్ పడిపోతుంది ఇయర్ కా ఇయర్. అంటే దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా 5 వరకు ఎట్ ఏ టైం ఇంట్రెస్ట్ తీసుకుంటాను అని పెట్టుకోకపోతే ఎవ్రీ ఇయర్ పడే ఇంట్రెస్ట్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. సో అందుకనే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి డ్రాబ్యాక్స్ మనకి ఎఫ్డీస్లోని ఆర్డీస్లో ఉన్నాయి కాబట్టి డెట్ ఫండ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ డెట్ ఫండ్ హెల్ప్ అవడానికి ఏంటంటే మనకి 1 డే నుంచి అంటే మినిమం 1-2 daysలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టు ఎన్ని ఇయర్స్ అయినా 4 years 5 years అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1 day నుంచి ఎన్ని ఇయర్స్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మందికి ఇల్లు అమ్మినప్పుడు కానీ ఏమైనా సడన్ ఇన్కమ్ ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చి నేను ఇంకో 2 daysలోనో ఒక 1 weekలో తీసుకుంటున్నప్పుడు ఆ అమౌంట్ ని కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డెట్ ఫండ్స్ లో బేసికలీ. సో ఆ 1 week కూడా ఎంతో కొంత రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు నేను హౌస్ అమ్మాను, నాకు ఒక 50 లక్షలు క్యాష్ ఉంది నా అకౌంట్ లోని, నేను అది ఇంకో ప్రాపర్టీ తీసుకునే వరకు ఐడియల్ గానే ఉంటది కదా, నేను దాన్ని డెట్ ఫండ్స్ లో వేసుకున్నా ఒక 1 month 2 months 4 months ఎన్ని మంత్స్ వేసుకున్నా కూడా దాని మీద కూడా నాకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో అలాంటి బెనిఫిట్స్ డెట్ ఫండ్స్ లో ఉన్నాయి. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి, మనం ఎప్పుడు విత్డ్రా చేసుకుంటే అప్పుడే ట్యాక్స్ పే చేస్తాం. మనం హోల్డ్ చేసినంత సేపు మనకేమి ట్యాక్సెస్ ఏమి కట్ అవ్వవు. అండ్ ఇవి రిస్క్ చాలా తక్కువ ఉంటాయి. నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో మనకి డెట్ ఫండ్స్ లోని నార్మల్ ఎఫ్డీస్ తో పోల్చుకుంటే డెట్ ఫండ్స్ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. మొత్తం ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను దాచుకున్నాను ఒక 10 లక్షలు, కానీ నాకు అవసరం 1,00,000. సో నేను 1,00,000 వరకు తీసుకుంటా, మిగిలినంతా నేను మెచ్యూరిటీ అవేమి ఉండదు కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి రిటర్న్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. నార్మల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకుంటే డెట్ ఫండ్ లో రిస్క్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఆ రిస్క్ ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఎలాంటి డెట్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. నేను ఒక స్క్రీన్ మీద ఒకటి పెడతాను, దాన్ని ఎవరు కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. మీరు డెట్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సింప్లిఫై అయిపోతుంది. ఒక చిన్న టేబుల్ లా పెట్టాను అంతే. ఓకే, సో మనం ఎంత డ్యూరేషన్ బట్టి ఎలా చేసుకోవచ్చు అని. ఫస్ట్ లెస్ దాన్ 6 months, మనం 6 months లోపే ఆ మనీని వాడుకోవాలి అనుకుంటే చూస్ చేసుకోవాల్సిన డెట్ కేటగిరీస్ ఏ ఉంటాయంటే ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్. వీటిని కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన మైండ్ లో పెట్టుకోవాల్సింది ఓన్లీ AA+ బాండ్స్ ఉన్న ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది, కంపారిటివ్లీ రిటర్న్స్ తక్కువ వస్తాయి. అంటే హై రిస్క్ డెట్ ఫండ్స్కి వెళ్తే రిటర్న్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇది రిస్క్ తక్కువ, రిటర్న్స్ కొంచెం మీడియం గానే వస్తాయి. సో ఇది బెటర్. అండ్ దీన్ని మనం తీసుకునే వీటికి డ్యూరేషన్ లిమిట్ ఉండదు. అంటే ఓవర్ నైట్ ఫండ్స్ అంటే ఏంటి, 14 days వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ ఎంత టైం అయినా మేము హోల్డ్ చేయొచ్చు. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కూడా అంతే. సో 6 months లోపు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఇలాంటి ఫండ్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. 6 months నుంచి 3 years వరకు, 6 months నుంచి 3 ఏళ్ల వరకు మీ గోల్ ఉంది, అప్పుడు విత్డ్రా చేసుకోవాలంటే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, లో డ్యూరేషన్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, ఈ 3 డెట్ ఫండ్స్ ని చూస్ చేసుకోవాలి. వీటిలో కూడా మనం చూస్ చేసుకునేటప్పుడు ఎక్స్పోజర్ అంటే AAA బాండ్స్ కి ఎక్స్పోజర్ ఉన్న ఫండ్స్ 80% వరకు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండకూడదు. 80% వరకు ఉండొచ్చు. సో దీనికి మనం మాడిఫైడ్ డ్యూరేషన్ 1.5 years వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 ఏళ్ల కన్నా ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒక 5 years నా గోల్ ఉంది, 3 to 5 years ఇన్వెస్ట్ చేయాలంటే అప్పుడు మనం బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డెట్ ఫండ్స్ తీసుకోవచ్చు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ని తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ని కూడా తీసుకోవచ్చు. సో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే బాండ్స్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా, బాండ్ ఫండ్స్ ఎందుకు అని. బాండ్స్ తో పోల్చుకుంటే డెట్ ఫండ్స్ రిస్క్ తక్కువ. నేను డైరెక్ట్ గా ఒక కంపెనీ బాండ్ కొనే బదులు అలాంటి ఒక 10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్ తీసుకుంటే ఆ రిస్క్ అంతా ఫండ్ మేనేజర్ చేసుకుంటారు కదా. సో కంపారిటివ్లీ రిస్క్ మనకి డెట్ ఫండ్ లో తక్కువ ఉంటుంది. సో మోర్ దాన్ 3 years ఉండి లెస్ దాన్ 5 years ఉండేటప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన ఫండ్స్ అయితే ఇవి. ఒక ఫండ్ హౌస్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్ చూడాల్సింది ఆ యొక్క ఫండ్ సైజ్ 5,000 crores కన్నా ఎక్కువ ఉండాలి. ఏ మ్యూచువల్ ఫండ్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో 5,000 crores కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఎక్స్పోజర్ అంటే వాళ్ళు పెట్టే బాండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ 80% కన్నా ఎక్కువ AAA బాండ్స్ లో ఉండాలి. అప్పుడు మనకి రిస్క్ తక్కువ ఉంటుంది. అండ్ క్రెడిట్ రిలేటెడ్ రిస్క్ ఫండ్స్ ఉంటాయి, క్రెడిట్ రిలేటెడ్ రిస్క్ ఓరియంటెడ్ ఫండ్స్ ఉంటాయి, వాటిని అవాయిడ్ చేస్తే బెటర్. బికాస్ టర్మ్ షార్టర్, రిస్క్ కూడా మనం తక్కువ తీసుకోవాలి దీంట్లో.
అండ్ హై మోడరేట్ అంటే ఎక్కువ డైనమిక్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే మార్కెట్ని బట్టి అటు ఇటు మారుస్తూ ఉంటారు. డైనమిక్ ఫండ్స్ రిటర్న్స్ ఎక్కువ ఇవ్వడానికి యూజ్ అవుతాయి, కానీ ఇలా ఎమర్జెన్సీస్కి కానీ షార్టర్ డ్యూరేషన్ గోల్స్కి కానీ యూజ్ అవ్వదు. సో డైనమిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకొని కనుక మంచి డెట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తక్కువలో తక్కువ 7 to 9% వరకు రిటర్న్స్ తెచ్చుకోగలరు. ఐడియల్గా బ్యాంక్లో ఉన్న అమౌంట్ నుంచి కూడా ఎంతో కొంత రిటర్న్ని సెక్యూర్ చేసుకోగలరు. సో నిజంగా అండి, అంటే రమ చెప్పింది ఇలాంటి రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా మనం వేసి కూడా ఏం యూజ్ లేదు, అనవసరంగా వేసా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీకు నిజంగా చెప్తున్నాను, వీటి మీద ఇలా మేము కూడా ఇన్వెస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, బట్ ఒక మంచి అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రమని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.